శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఈ ఏడాది 2026 కొత్త సంవత్సరం వచ్చి ఫస్ట్ మంత్ కూడా కంప్లీట్ చేసుకొని ఫిబ్రవరిలో 3 డేస్ కూడా కంప్లీట్ చేసుకునింది అనమాట. అయితే ఈ ఫిబ్రవరి నెలలో కొత్త సినిమాలు రిలీజ్కి అయితే సిద్ధంగా ఉన్నాయి. ఒకటి రెండు కాదండి, ఏకంగా 6 సినిమాలు అయితే రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెల మొత్తం క్లాసిక్ చిత్రాలదే అయిపోయింది. గతంలో విడుదలై మంచి ఆదరణ పొందిన సినిమాలు మళ్ళీ ఇప్పుడు థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకి అలరింపజేయడానికైతే వస్తున్నాయి. ఈ వారంలో కొన్ని చిన్న బడ్జెట్ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రేక్షకులు పబ్లిక్ మొత్తం కూడా క్లాసిక్ చిత్రాల మీదనే రిలీజెస్ మీదనే మక్కువ చూపుతూ ఉన్నారు. అయితే ఫిబ్రవరిలో క్రేజ్ మొత్తం రిలీజ్ సినిమాలకే ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు కూడా బల్లగుద్ది చెప్తున్నాయి. గతంలో థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ని, అలానే మంచి మెలోడీ మ్యూజిక్ని, సూపర్ హిట్ సీన్స్ని మనకి అందించిన కొన్ని మూవీస్ అయితే మళ్ళీ మనం థియేటర్లో చూడబోతున్నామన్న అనుభూతి కొత్తగా సూపర్గా ఉంటుంది కదూ. ఇంతకీ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే మ్యాటర్కి వస్తే మాత్రం 2012లో ధనుష్ అలానే శృతి హాసన్ నటించిన 3 మూవీ మళ్ళీ రిలీజ్కి సిద్ధంగా ఉంది ఫిబ్రవరి 6న. అలానే రామ్ చరణ్ జెనీలియా జంటగా నటించిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఆరెంజ్ మూవీ కూడా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 13న కాంచన, 14న లవ్ స్టోరీ, ఆ తర్వాత మనసంతా నువ్వే, ఏం మాయ చేసావే మూవీస్ కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇలా ఫిబ్రవరిలో యూత్, హర్రర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ అన్ని రిలీజ్ కి మరోసారి సిద్ధమవుతూ ఉన్నాయి మన ప్రేక్షకులని అలరింపజేయడానికి. మరి మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది మాత్రం మాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి.